మేఘాల తేరులో వెండి చందమామలు తీపి రాత్రులు, వెండి చందమామలు తీపి రాత్రులు, ఎండ పూల జల్లులు ఎవరి కోసము, ఒకరి కోసం ఒకరున్నా జంట కోసము, అందమైన అందమైన బ్రతుకు కోసము, వెండి చందమామలు తీపి రాత్రులు, వెండి చందమామలు తీపి రాత్రులు, ఎండ పూల జల్లులు ఎవరి కోసము, ఒకరి కోసం ఒకరున్నా దంట కోసము, బంధమైన అందమైన బ్రతుకు కోసము. ఘడియనైన కాలమంతా ఘడి అయినా వీడలేని గాఢమైన మమతలు పండే కౌగిలి కోసం, మధువులైన మాటలన్నీ పెదవులైన ప్రేమలోని తీపి తీపి ముద్దులు ఒకరే వలపుల కోసం, నవ్వే నక్షత్రాలు రవ్వల చాందినీలు, పండిన వెన్నెల్లో అవి పరిచే పారుపులో, నీవు లేక నాకు రాని నిదుర కోసము, నిన్ను తప్ప చూడలేని కలల కోసము, వెండి చందమామలు తీపి రాత్రులు. ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశ ఉంది. నేను ఇంకా యాక్ట్ చేస్తున్నానంటే సోను బాబు గారి కారణం. ఏడు కొండల వాడ వెంకటేశ ఉరయో ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఎప్పుడు ఎక్కడికి రాని, ఎప్పుడు ఏ స్టేజీ ఎక్కని మా అల్లుడు ఒకసారి చిన్న మాట చెప్తాడు. ఎప్పుడు ఎక్కడికి రాని, ఎప్పుడు ఏ స్టేజీ ఎక్కని మా అల్లుడు ఒకసారి చిన్న మాట చెప్తాడు. అందరికీ నమస్కారం. శోభన్ బాబు ఎలాంటి ఇగోలు లేని నిజమైన ప్రొఫెషనల్ యాక్టర్. నటనే ఆయన ప్రధాన లక్ష్యం, ఆశయం. అందుకే ఆయన ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించగలిగారు. శోభన్ బాబుకు క్లాస్ హీరోగానే ప్రేక్షకులు ముద్ర వేసిన మాస్ పాత్రలు చాలానే చేశారు. ఖైదీ బాబాయ్, మానవుడు దానవుడు, కోడెనాగు, సొగ్గాడు, జేబు దొంగ చిత్రాలు అందుకు ఉదాహరణ. అప్పట్లో మాస్ ప్రేక్షకులు ఆయనను సొగ్గాడు అని ప్రేమగా పిలుచుకునేవారు. దేహమేరా దేవాలయం, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం, నేనే బ్రహ్మ నేనే విష్ణువు, నేనే బ్రహ్మ నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి. అందరికీ నమస్కారం. ఒకటి నిజం, నాకు మాత్రం సోను బాబు గారు ఏదో లోకంలో లేరు, ఇక్కడ ఉన్నారు. మా ఇంట్లో ఏ వ్యక్తి గురించి రోజు డిస్కషన్ వస్తుంటే సోను బాబు గారి గురించి. ఎందుకంటే ఎక్కడో ఆయన లైఫ్ స్టైల్ని నేను ఫాలో అవుతూనే ఉంటున్నాను. ఒక నిజం చెప్పాలి, నేను ఇంకా యాక్ట్ చేస్తున్నానంటే సోను బాబు గారి కారణం. కొన్నేళ్ల క్రితం
నేను సోహన్ బాబు గారి లాగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఐ జస్ట్ మెట్ హిమ్ బిఫోర్ దట్. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను కొన్నేళ్ళు హిమాలయాస్కి వెళ్ళిపోదాం ఉన్నది, మీరేం చెప్తారని. ఆయన ఒకటే చెప్పారు, లేదు బాబు నువ్వు ఇంకా కొన్నేళ్ళు చెయ్యి, నువ్వు చెయ్యాలని. టు బీ ఆనెస్ట్, I really wanted to go away for many years, but he again told me, no, you should act. So I really thank him for giving me that advice, and I'm really happy continuing acting. ఈ రోజు ఇంకా ఇక్కడ యాక్ట్ చేస్తున్నానంటే మీకోసమే. ఏదైనా నేను ఎప్పుడు శోభన్ బాబు గారి అభిమానులను, నా అభిమానులు మీరెప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు నా గుండెలోనే ఉంటారని చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరియల్ శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల్లో నెక్స్ట్ కార్యక్రమం మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం మన సింగర్స్ అందరినీ కూడాను. ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశ ఉంది. ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశ ఉంది. తినిపించే చల్లని చేయంది తినిపించే చల్లని చేయంది. బ్రతుకంతా నడిపించే తోడుంది ఇలా 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 ఇలా. ఇది కళ 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 మనమిలా ఇలా ఇలా. గాలిలా పూలలా సావిలా కలిసి ఉన్నాము కలగని కలుసుకున్నాము తెలియకని. వెలుగుకు నీడకు చెలిమిలా ఒక్కటైనాము కలవకనే. ఒదిగి ఉన్నాము తరగకనే. ఈ ప్రేమ పత్రము ఈ జన్మకు చెల్లివేయము. ప్రతి జన్మ జన్మకు మరల తిరిగి రాసుకొందము. ఎలా 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 ఇలా 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 ఇలా. ఆకుంది పప్పుంది పువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశ ఉంది. తినిపించే చల్లని చేయుంది బ్రతుకంతా నడిపించే తోడుంది ఇలా 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 ఇలా. ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. చిలకమ్మ తట్టితే తలుపు తీసా మళ్ళీ చేజారిపోకుండా కట్టేశా. చిలకమ్మ తట్టితే తలుపు తీసా మళ్ళీ చేజారిపోకుండా కట్టేశా. ఘోరంగా గూటిలోకి వచ్చేసా దాచి ఉన్న
సోగతెనిక వదలనని మొండికేశా సుఖాని కౌగిట్లో చుట్టేసా సోగతెనిక వదలనని మొండికేశా వెంకటేశా తిరుమలేశా తిరుమలేశా శ్రీనివాస ఏడు కొండల వాట వెంకటేశ ఓరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయలు సముద్రంలో ఉప్పుని కలిపినట్టే కలిపావు శ్రీనివాస కలిపినట్టే కలిపావు శ్రీనివాస కలిపినట్టే కలిపావు శ్రీనివాస కలిపినట్టే కలిపావు శ్రీనివాస. థ్యాంక్ యూ. శిఖరాన కొలువైన స్వామి క్రమశిక్షణ, నిరాడంబరత, నిబద్ధత, ఉన్నతమైన విలువలతో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని నిర్మించుకున్న శోభన్ బాబు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఖచ్చితమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం వల్లే ఆయన ఇప్పటికీ మనందరి హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయారు. మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ మొత్తం ప్రోగ్రాం ఒకసారి వన్స్ మోర్ అనేటట్టుగా ఉన్నారు. మీది కదిలేటట్లేరు. ఒక్కసారి ఎప్పుడు ఎక్కడికి రాని, ఎప్పుడు ఏ స్టేజీ ఎక్కని మా అల్లుడు ఒక్కసారి చిన్న మాట చెప్తాడు. అందరికీ నమస్కారం. Especially my father fans who have come organize this program so successfully. To all the organizers who have done a wonderful job, especially to Dasri Narayan Rao garu. Thank you, Murli Mohan garu, andariki. మెయిన్ గా ఈ కార్యక్రమానికి కారకులు శోభన్ బాబు గారి అభిమానులు. వారందరికీ పేరు పేరున చెప్పలేము కాబట్టి అందరికీ ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో థ్యాంక్ యూ ఎవ్రీబడీ. అందం అనే పదం ఆడవారికే సొంతం అనుకుంటాం, కానీ అలాంటి అరుదైన పదాన్ని తన ముందు పేరుగా చేసుకున్న నటభూషణుడు శోభన్ బాబు. ఆయన ఎప్పటికీ అందాల నటుడే, రొమాంటిక్ హీరోనే, సోగ్గాడే. ఆయన ప్రస్తుతం అందరాని లోకాలలో ఉన్న తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా ఏరియల్ సెల్యూట్స్ శోభన్ బాబు.